సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎట్లుంది పరిపాలన, ఎలా ఉందంటారు? అట్లాగే చంద్రబాబు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటా వస్తున్నా అంటున్నాడు. ఈరోజు పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కానీ, దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్, గ్యాస్ డబ్బులు కానీ, ఎలా ఉంది సార్ పరిపాలన? గ్యాస్ చెప్పిన ప్రకారం గ్యాస్ డబ్బులు వస్తున్నాయి అందరికీ. ప్లస్ రోడ్లు ఇంతకుముందు మరీ దరిద్రంగా ఉండి ఇప్పుడు రోడ్లు ప్రశాంతంగా వాహనదారులు అందరూ ప్రశాంతంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు. 90% రోడ్లన్నీ పూర్తి చేశారు. ప్లస్ రాజధాని కూడా డెవలపింగ్ జరుగుతుంది. తల్లికి వందనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 చొప్పున స్కూల్ పిల్లలకి మీకు విన్నారా సార్? పడ్డాయి. ఇప్పుడు మా ఇంటి పక్కన ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు 39,000 పడ్డాయి. 39,000 పడ్డాయి. అదే హ్యాపీ, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం కానీ, గ్యాస్ కానీ, ఫంక్షన్లో ప్రతి నెల 1 తారీఖు పెంచిన ఫంక్షన్ కానీ అన్ని కరెక్ట్గానే వస్తున్నాయి. సో ఇంత బాగా చేస్తున్నా కూడా ఇంకా ఏదో అసలు ఏమీ లేదు పరిపాలన, నేను వస్తాను మళ్ళీ జనాల్లోకి, నేను పాదయాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఆయన పకడగలగంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకని సార్ అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్పగలుగుతున్నామంటే ఆయన చేసింది ఏదో రూపాయి, ₹10 వేసి ₹2 ఆయన నూకాడు కానీ ప్రజలకి ఏమంతా ఇది వచ్చిందేం లేదు. ఏదో అప్పుడు ఆయన చేసినప్పుడు వేసిన పథకాల్లో 10% వచ్చింది జనాలకి, అంతే 90% అందరికి రాలేదుగా. దానివల్ల ఆయనకు వచ్చే ప్రసక్తి లేదు. ఆయన చేసిన దోపిడీ కొన్ని లక్షల కోట్లు దోపిడీ. ఆ దోపిడీ డబ్బులు పెడితే రాష్ట్రం ఎప్పుడూ బాగుపడేది. ఆయన ఉన్న కాలంలో ఒక రోడ్డు కాదు కదా, ఒక డ్రైనేజ్ కానీ ఏది ఒక డెవలప్ కావాలి. ఓన్లీ ఆ బటన్ ఒక తప్ప ఆయన చేయాలి. సో ఇంత జరుగుతున్నా అంటే జనాలంతా చూస్తూనే ఉన్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. అందుకే 150 కోట్ల నుంచి 11 సీట్లకు నేను వచ్చేసానని కూడా కనీసం ఆ పరిశీలన చేసుకోవడం ఇది పోయి, అంబటి రాంబాబు గారు లేకపోతే పేరు నాని అసలు గొడవలు చేద్దాం, అసలు పోలీసుల మీదకే వెళ్ళిపోయి ఆ బారికేడ్లు ఎత్తేసి లాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం న్యాయమేనంటారు? వాళ్ళకి ఏదైనా రౌడీని చేసి ఓట్లు అవుతాయి. రౌడీని చేసిన వల్ల వాళ్ళకి 11 నుంచి ఇంకా మైనస్ కొత్తారు. 11 నెలలు ఇంకా ఓటుకు వచ్చింది వాళ్ళకి. అంతేగాని ఆ రౌడీని చేస్తే జనం నమ్మే స్థితిలో జగన్ లేరు. మరి జగన్ అంటున్నాడు వస్తే బట్టలు పొద్దుసి నిలబెడతా సప్త సముద్రాలు. ఆయన రావాలిగా వస్తానికి. ఆయన వచ్చే ఛాన్సే లేదు. అసలు అవకాశం మళ్ళీ ఎవరు అంటారు? ఎవరు ఒక్క ఛాన్స్ అయిపోయింది. మళ్ళీ జగన్ వచ్చే సీన్ లేదు. సార్ మీ ఎమ్మెల్యేగా ఇక్కడ లోకేష్ గారు గతంలో కూడా ఆయన ఉన్నప్పుడు ఓడిపోయినా కూడా సంచార వైద్యశాలని కానీ లేకపోతే ఎవరికైనా పెళ్లిళ్ళకి సంబంధించి సాయం కానీ ఇట్లా కొన్ని పథకాలు అయితే అమలు చేశాడు. ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. మీరు గమనిస్తే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లోడు యూనిఫామ్ దగ్గర నుంచి పుస్తకాలు, సాక్సులు, బూట్లు ఇట్లా అన్నీ సర్వం మారిపోయింది. మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనంతో అన్నం పెడుతున్నారు అంటున్నారు. ఎట్లుంది సార్ ఆయన? అది మా కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇప్పుడు వరకు బాగా డెవలప్ చేస్తున్నాడు, ఇంకా డెవలప్ చేస్తాడు. రోడ్ల విషయంలో కానీ, స్కూల్ పిల్లల ఇదిలో కానీ, ఆ మధ్యాహ్న భోజనం కానీ, అన్ని విషయాల్లో ఆయన బాగా వృద్ధి చేస్తున్నాడు. సో మార్పు ఉందంటారా? 1 ఇయర్ పరిపాలన అందరికీ మార్పు ఉంది, కంపల్సరీ మార్పు వచ్చింది. సంవత్సరం అవుతుంది. ఈరోజు పెద్దవాళ్ళ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ఇవన్నీ టైంకి వస్తున్నాయా? టైంకి వస్తున్నాయండి. నాకు పెన్షన్ వస్తుంది. వచ్చే పెద్దవాళ్ళకి కూడా కన్వీనెంట్గా పడుతున్నాయి, పెన్షన్లు పడుతున్నాయి. లేదు ఏం ఇబ్బంది ఏం లేదు, టైంకి వచ్చేస్తున్నాయి. రోడ్లు మాత్రం బాగా వేసారయ్యా. ఇదేళ్లలో కనీసం నువ్వు అన్న ప్రధాన రహదారులు కూడా తెనాలి వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా గతంలో ఎలా ఉండేది? ఇదే దుగ్గురాల నుంచి వెళ్ళాలంటే మేము 1 సంవత్సరం కింద కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు రోడ్లు ఉండాక హ్యాపీగా ఉంది, వస్తున్నాం. అబ్బో చాలా మంది ఇబ్బంది పడ్డారండి. జరిగిన మాట వస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు అంటున్నావు, అలాగే తల్లికి వందనం. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు పడ్డాయి. మా ఏరియా మొత్తం పడ్డాయి. ఎంతమంది ఉంటే అంతమంది పడ్డాయి. డబ్బులు మాత్రం ఇంట్లో 2 ఉండబడ్డాయి, 3 ఉండబడ్డాయి, అంతవరకు పడ్డాయి గ్యారెంటీ. గతంలో రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభావ 20,000 వేస్తానన్నాడు ఆయన చెప్పినట్టుగానే. ఇది తొందరలో అమలు చేయబోతున్నాం అని కూడా చెబుతున్నారు. అట్లాగే ఆడవాళ్ళకి ఏదైతే ఉచిత బస్సు ఇస్తా ఉన్నారో రేపు ఆగస్టు 15 నుంచి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇట్లా అన్ని చెప్పినట్టు చేస్తాం అన్నారు. పిల్లలకి ఇచ్చారు. నెక్స్ట్ మరి రైతులు తెస్తాను అన్నాడు. మరి తర్వాత బస్సు అన్నాడు. గ్యాస్ వేసేసాడు ఆల్రెడీ. అన్ని జరుగుతాను, ఒక్కొక్కటి నిదానంగా చేస్తామన్నారు. అది అన్ని ఒక్కసారి చేయాలంటే మేము చేయలేము. జనాలంతా విజ్ఞతతో ఆలోచిస్తుంటే అంబటి రాంబాబు గారు, ఆ పేరు నాని గారు ఏం లేదు, ఇలా రాచకం మమ్మల్ని బతకనేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారండి, ఏదో చెబుతారు. వాళ్ళు జనం కావాలి, ఓటింగ్ నెక్స్ట్ జనంలోకి రావాలి. జనాలు నమ్మాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వింటారు, విని చూస్తారు. ఆయాల ఎవరు మంచి పరిపాలన ఏంది, మంచి ఏముంది, చెడు ఏముంది చూసుకుని వాస్తవం ఏందనేది తెలుసుకుంటారు. తెలుసుకునే వేస్తారు ఓటు. అన్నా క్యాంటీన్లని కానీ లేకపోతే రోడ్లని కానీ మీరు చెప్పినట్టుగానే స్కూల్లో పిల్లలకి మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం, అట్లాగే యూనిఫాములు, పుస్తకాలు
మీ మంత్రి గారే బాబాయ్, లోకేష్ గారే. లోకేష్ గారు అండి. ఏది అన్నకండి అన్నం నడుతుంది. మధ్యాహ్నం భోజనం పిల్లలు పెడుతున్నారు, జరుగుతుంది వాస్తవం. ఇది సన్న బియ్యంతోనే ఇప్పుడు జరిగేది ఏంటంటే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వరకు పాలన బాగానే ఉంది, వాస్తవంగా బాగానే ఉంది పాలన ఇప్పుడు వరకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.